కనిపిస్తాయి అనమాట. కాకపోతే వేరే యానిమల్స్ చాలా రేర్గా కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ చూసిన వాళ్ళు చాలామంది చెప్తారనమాట ఇక్కడ యానిమల్స్ కూడా కనిపిస్తాయి అని. అక్కడ బోట్ సైడ్ కూడా ఉంటాయి ఎలిఫెంట్స్ వచ్చే దారి కాబట్టి కొంచెం చేతులు బయట పెట్టకుండా ఉండండి. ఇంకోటి ఏంటంటే అక్కడ కొంచెం ఎండ టెంపరేచర్ మాత్రం కొంచెం తక్కువనే ఉంది, కొంచెం కూల్గా ఉందన్నమాట. ఎండ కొడుతుంది కానీ గాలి మాత్రం చల్లగానే వస్తుంది. ఇంకా మనం పైకి వెళ్ళిన కొద్దీ, ఊటీకి వెళ్ళిన కొద్దీ అయితే మనకి చలి అయితే పెరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా టెంపరేచర్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకుందాం. చుట్టూ కొండలు, చెట్లు, ఇంకా రకరకాల పెద్ద పెద్ద చెట్లు అయితే కనిపిస్తాయి మనకి. మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయి. ఎక్కడైతే ఆ వాటర్ ఫ్లో అయితే ఉంటుందో అక్కడ కొంచెం యానిమల్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అవి వాటర్ తాగడానికి వస్తాయి కాబట్టి. ఇంకా ముఖ్యంగా అయితే ఎండాకాలం అయితే పక్కా వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఊటీ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏ రూట్లో వెళ్ళాలని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఎందుకంటే మనం ఊటీకి వేరే దారి నుంచి కూడా వెళ్ళొచ్చు, అక్కడ ఇంకా వ్యూస్ చాలా బాగుంటాయి. దీనికంటే కూడా టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉంది. ఇంకా మనకి ఊటీకి వెళ్ళేటప్పుడు అక్కడ లోకల్